కేశవ చాలా బాధపడుతూ రమ్య దగ్గరికి వచ్చి, "రేపు పుట్టినరోజు వేడుకలు అయిపోయిన వెంటనే నువ్వు మల్లికను గౌతమ్‌కి అప్పజెప్పాలి. అలా అయితేనే ఇప్పుడు గౌతమ్ ఒప్పుకొని ఇక్కడికి మల్లికని పంపించాడు. నా మాట ప్రకారం నేను మళ్ళీ మల్లికను గౌతమ్‌కి అప్పగించాల్సి ఉంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "అవును రమ్య, ఆ పుట్టినరోజు వేడుకలు అయిపోయిన వెంటనే మల్లికను గౌతమ్‌కి అప్పగించాలి. అలా అని మాట ఇచ్చి ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇంకా ఏమీ అనొద్దు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ దగ్గరికి వెళ్ళి, "గౌతమ్, నువ్వే ఎలాగైనా సరే అర్థం చేసుకో. ఒక తల్లి దగ్గర నుండి బిడ్డను వేరు చేయడం అవసరం అంటావా చెప్పు గౌతమ్. ఈ తల్లి బాధను అర్థం చేసుకో గౌతమ్. నేను మల్లికను కన్న కూతురులా చూసుకుంటాను గౌతమ్. నువ్వు నా నా దగ్గర నుండి మల్లికను వేరు చేయొద్దు గౌతమ్" అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న గౌతమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా బాధపడుతూ, "కాస్త మల్లిక కోసం కూడా ఆలోచించాలి కదా! తను కూడా పెద్దది అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? తల్లి ప్రేమ కావాలి కదా! అందుకే గౌతమ్, నా దగ్గర ఉంచు గౌతమ్" అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. రమ్య ఇలా బాధపడి ఇలా బ్రతిమలాడడం ఇదే మొదటిసారిగా చూస్తున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మల్లిక దగ్గరికి వెళ్ళి, "అమ్మ మల్లిక, అమ్మ చిన్ని తల్లి, చిన్ని తల్లి" అని చెప్పేసి అయితే తనని పట్టుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు. "ఇక నన్ను ఎవరు వేరు చేయలేరు. నువ్వు నా దగ్గర నుండి ఇంక ఎక్కడికి వెళ్ళలేవు. నా దగ్గరే ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చు" అని చెప్పేసి అయితే దాన్ని పట్టుకొని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. "ఏంటి నిజంగానే మల్లిక వెళ్ళిపోతుందా?" అని చెప్పేసి అయితే బుజ్జి అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు.